అక్కడ చెప్తాడు, నేను తెలంగాణ ముఖ్యమంత్రి అయినా రైతు భరోసా చాలు చేసినా శురు అయిపోయింది రైతు భరోసా అన్నాడు. చాలు అయిందా రైతు భరోసా? ఒక ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్పొచ్చునా? ఇప్పటిదాకా కేసీఆర్ పెట్టిన రైతు బంధుకే మొత్తం ఇచ్చే ముఖం లేదు నీకు. నువ్వంట రైతు భరోసా చాలు చేసినావని చెప్పి అంతర్జాతీయ వేదికల్లో ఆంగ్లంలో అబద్ధాలు చెప్తే అవి నిజాలు అయిపోతాయా? ఇట్లా ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడే వ్యక్తి ఇవాళ మన ముఖ్యమంత్రిగా ఉన్న మాట మనం గుర్తుపెట్టుకొని ప్రజలకు కూడా గుర్తు చేయవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. నిరుద్యోగుల విషయంలో అడుగుదాం. అదే విధంగా ఒక మాట అన్నారు, అందరికీ అన్ని ఇస్తామన్నారు. ప్రతి ఆడబిడ్డకు ఎన్ని డైలాగులు పెట్టినాడు. కోడలి పిల్ల ఉంటే నెలకు 2500, ఇంట్లో అత్తమ్మ ఉంటే 4000, ఇంట్లో ఆ అత్తమ్మ ఒక భర్త ఉంటే ఒక పెద్ద మనిషి ఉంటే ఆయనకు కూడా 4000. కేసీఆర్ ఒక్కలకే ఇస్తాడు పెన్షన్, ఆసరా పెన్షన్. అవ్వకో తాతకో మేము వస్తే ఇద్దరికి ఇస్తామని చెప్పారు. అవ్వకు తాతకు ఇద్దరికి ఇస్తామని చెప్పారు. చెప్పిరా లేదా? నాగరికంలో చెప్పలేదా? అవ్వకి ఇస్తామన్నారు, తాతకి ఇస్తామన్నారు, కోడలికి 2500 ఇస్తామన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు, నిన్ననే ఓటర్ లిస్ట్ వచ్చింది, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. నెలకు 2,500 ఇయ్యాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అందరికి ఇస్తాన్నావు, మళ్ళా కొందరికి ఎగబెట్టే ప్రయత్నం చేస్తే ఆ ఆడపిల్లలే మొదలు పెడతారు, మీ అంతం చూస్తారు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? సిలిండర్ 500 రూపాయలకే అన్నారు. ఇవాళ మళ్ళా కట్టింగులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 1,34,00,000 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి తెలంగాణలో. 1,24,00,000. మరి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ఎల్లుండి కొన్ని లక్షల మందికి ఇస్తాం, మిగతా వాళ్ళకి అటెంక చూస్తాం, తర్వాత సంగతి తర్వాత అంటున్నాడు. అంటే పార్లమెంట్ ఎన్నికల కోసం ఒక కొత్త డ్రామాకు తెరలేపి ఇవాళ ఏదో 4 డైలాగులు కొట్టి అవతల పడతామంటే కుదరదు. తప్పకుండా 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లకు తప్పకుండా మీరు చెప్పిన మాట ప్రకారం 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఉద్యమం తప్పదు అనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1,34,50,000 మీటర్లు ఉన్నాయి, కరెంటు మీటర్లు. అందులో 1,05,00,000 మీటర్లు 200 యూనిట్ల కంటే తక్కువ వాడుతున్నారు. మరి 1,05,00,000 మీటర్లకు 200 యూనిట్లు ఫ్రీ ఇవ్వాలి. మీరు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పొద్దు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెల్ల కార్డులు ఉన్న వాళ్ళకే అని కొత్త కథ మీరే చెప్తారు కదా, తెల్ల కార్డులు ఇస్తాం, రాగానే ఇస్తాం, లక్షల మందికి ఇస్తాం అని మీరే చెప్తారు. మళ్ళీ అలా తెల్ల కార్డులు ఉన్న వాళ్ళకే తప్పించుకుంటే ప్రజలు ఊరుకోరు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణలో మనం ఎన్నడూ అనుకోలే ఇట్లాంటి కొన్ని దృశ్యాలు చూస్తామని. గ్యారెంటీలు పూర్తి చేసినాం, 2 గ్యారెంటీలు అయిపోయినాయి అంటున్నారు. ఏంటి ఆ 2 గ్యారెంటీలు అంటే? ఒకటేమో ఫ్రీ బస్ అన్నారు, మహాలక్ష్మి. ఇంకోటేమో ఆరోగ్యశ్రీ పెంచినామన్నారు. ఆరోగ్యశ్రీ వీళ్ళు పెంచిందేం లేదు, మనమే నిజానికి సంవత్సరం కిందటనే 15 లక్షల రూపాయలకు మనమే పెంచినాం. దాని మళ్ళీ వాళ్ళు కొత్తగా చేసినట్టు రోజులు కొడుతున్నారు. ఇక ఫ్రీ బస్సు సంగతి నాకంటే బాగా మీకే తెలుసు. ఎన్నడూ చూడని దృశ్యాలు, కళలో కూడా అనుకోని దృశ్యాలు చూస్తున్నాం మనం. ఆ లేడీస్ ఎక్కుతున్నారు ఆ బస్సులలో, ఆ బస్సు డ్రైవర్ సీట్లకి వెళ్ళి ఎక్కుతున్నారు, కిటికీలకి వెళ్ళి లోపల పోతున్నారు, లోపల జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు, చెప్పులు తీసుకొని కొట్టుకుంటున్నారు, బూతులు తిట్టుకుంటున్నారు. కళలో కూడా ఎన్నడూ అనుకోలేదు ఇట్లాంటి దృశ్యాలు మన తెలంగాణలో చూస్తామని. రేవంత్ రెడ్డి గారికి అందుకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆదరా బాదరాగా ఆలోచన లేకుండా ఆగమాగం చేస్తామంటే ఊరుకోము, తప్పకుండా వెంటాడుతాం. నీ 420 హామీలు ఏవైతున్నాయో ఒక్కటి కూడా మిస్ అయినా ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా వదిలిపెట్టము. 1,67,00,000 మంది ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకంలో 2,500 ఇవ్వాల్సిందే. అవ్వకు తాతకు చేయూత అన్నావు, 4,000 పెన్షన్ అన్నావు, తప్పకుండా అవ్వకు తాతకు ఇచ్చి తీరవలసిందే. 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లు ఏవైతున్నాయో వాళ్ళందరికీ 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి. 1,34,50,000 మీటర్లు ఏవైతున్నాయో విద్యుత్ మీటర్లు, కరెంటు మీటర్లు, వాళ్ళందరికీ కూడా తప్పకుండా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు కూడా ఇవ్వాల్సిందే. కానీ బాధ అనిపిస్తున్నది, ఒకవైపేమో ఫ్రీ బస్ అన్నాడు అని ఆడపిల్లలు నాగం చేసిండు, బస్సులు తక్కువైనాయి, ఆడబిడ్డలు ఎక్కువైనరు, ఆర్టీసీల మీద కూడా బరువు ఎక్కువైంది. మరి ఆటో డ్రైవర్లేమో అన్నమో రామచంద్ర అని చెప్పి రోడ్డు మీద పడి దాదాపు ఇప్పటికే 25 మంది పైచిలకు
ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా గుంపు మేస్త్రి గారి పాలనలో ఇలా చూస్తా ఉన్నాం మనం. అందుకే నేను అనేది మీకు, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే ప్రజలు కుత ఉడికిపోతా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు కూడా తెలుసు, అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోనికే మొత్తం కుండ లోపల చేయి పెట్టవలసిన అవసరం లేదు. ఒక్క మెతుకు ముట్టుకొని చూస్తే అన్నం ఉడికిందా లేదా తెలిసిపోతుంది. గుంపు మేస్త్రి పాలన రాబోయే 5 ఏళ్ళు ఎట్లా ఉంటుందో తెలుసుకోనికే ఎక్కువ కాలం ఏం పట్టలేదు. ప్రజలకు లోపల ఉడికిపోతున్నారు. మీరు పోయి ఒక్కసారి పార్లమెంట్ ఎన్నికల్లో అమ్మా మరి ఒక్కసారి నాగర్ కర్నూల్లో 5,000 ఓట్లతో మర్రను పోగొట్టుకున్నాం, ఒక 50,000 ఓట్ల మెజారిటీ మాకు పార్లమెంటుకు ఇవ్వండి అని మీరు గట్టిగా అడిగితే తప్పకుండా ప్రజలు మన వైపు మల్లుతారు, ప్రజలు మన వైపు ఆలోచన చేస్తారనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజంగా చెప్పాలంటే ఈ రోజు పాలమూరులో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు, బీజేపీకి అంతకంటే లేదు. కాంగ్రెస్ ఏమో కృష్ణా జలాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి ఇవాళ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల లోపలనే మనం 10 ఏళ్లలో ఎన్నడూ చేయని తప్పును, ఘోరాతి ఘోరమైన చారిత్రక తప్పిదాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఈ బీజేపీ అయితే వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 10 ఏళ్ళు ఢిల్లీలో ఉండి ప్రభుత్వం ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇదే పాలమూరు వేదికగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇద్దరు కూడా చెప్పిండ్రు, మేము జాతీయ హోదా ఇస్తాం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికని. కానీ 10 ఏళ్ళు కూడా వాళ్ళకి సమయం సరిపోలేదు. కనీసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వైపు మరలి కూడా చూడలేదు. అదే పక్కన ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు అక్కడ జాతీయ హోదా, కానీ మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏ హోదా లేదు. అందుకే నేను అంటున్నా, ఈ 2 జాతీయ పార్టీలు నిజంగా కూడా తెలంగాణ జాతికి ద్రోహం చేసిన పార్టీలు. కృష్ణా జలాలను ఢిల్లీకి తాకట్టు పెట్టింది కాంగ్రెస్ అయితే, ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వని దగుల్బాజీ పార్టీ బీజేపీ. రెండింటికి కూడా పాలమూరులో ఓటు అడిగే నైతిక హక్కు లేదు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఒకవైపు ఏమో ప్రజాపాలన అని డైలాగులు, ప్రజాపాలన, ప్రజలకు స్వేచ్ఛ. కానీ నేను అడుగుతున్నా, ఇవాళ తెలంగాణలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఎస్ఐలు ఫోన్ చేస్తున్నారు, సిఐలు ఫోన్ చేస్తున్నారు. చేస్తున్నమాట వాస్తవమేనా? చేస్తున్నారు, చేసి బెదిరిస్తున్నారు. అట్లెట్లా పెడతావు, ఇట్లెట్లా పెడతావు. ముఖ్యమంత్రి ప్రభుత్వం దిష్టి బొమ్మలు కాలిస్తే బైండ్ ఓవర్లు చేస్తున్నారు. జర్నలిస్టులు కొంతమంది గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద హత్యా యత్నాలు చేస్తున్నారు. నేను చెప్పేది వాస్తవమేనా? వేదికేమో ప్రజాపాలన, కానీ చేసేవేమో కిరాతక క్రిమినల్ పనులు. అందుకే నేననేది, ఇట్లాంటి ప్రశ్నించే గొంతులకు రక్షణ ఉండాలన్నా, మన తరపున మాట్లాడేటోళ్ళు ఉండాలన్నా, నాడైనా నేడైనా ఏనాడైనా ఈ గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష అనే మాట మళ్ళొక్కసారి నేను మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఢిల్లీలో కూర్చున్న ఈ డూడు బసవన్నలకు, ఢిల్లీ వాళ్ళు ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో అనే ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ఓటేస్తే మళ్ళీ అక్కడ పోయి తలకాయలు ఊపుకుంటూ గంగిరెద్దుల్లాగా ఎంపీలు కూర్చుంటారు తప్ప వాళ్ళతో నేను కాదు. తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడాలన్నా, మాట్లాడాలన్నా, జాతిని జాగృతం చేయాలన్నా అది కేసీఆర్ దళంలో ఉండే నాయకులకు మాత్రమే సాధ్యం తప్ప వీళ్ళ వాళ్ళకి కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మర్రన్న ఒక మాట అన్నాడు, అన్నా మా వాళ్ళకి ధైర్యం చెప్పాలని. కానీ నిజంగా చెప్తున్నా, మర్రన్ననే మళ్ళీ నా చెవిలో చెప్తున్నాడు తర్వాత, అన్నా ఒక ఫోన్ కాల్తోన ఇంతమంది మా వాళ్ళు వచ్చిరన్నా, వీళ్ళని చూస్తే నాకే ధైర్యం వచ్చిందని చెప్పి ఇప్పుడే మర్రి జనార్దన్ రెడ్డి గారు నా చెవిలో చెప్తా ఉన్నాడు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, జీవితంలో ఎట్లా అయితే వెలుగు చీకటి 2 ఉంటాయో, రాజకీయాల్లో కూడా గెలుపు ఓటమి 2 తప్పకుండా ఉంటాయి. రెండింటినీ ఒకే రకమైన స్థితప్రజ్ఞతతో, ఒకే రకమైన ధీరోదాత్తతతో, ఒకే రకంగా ఆలోచించి తీసుకోవాలి తప్ప ఏదో ఓడిపోగానే కుంగిపోయి ఆగమాగమైపోయి ఏదో అయిపోయింది అని బాధపడవలసిన అవసరం లేదు. ఇవాళ ప్రజలు మనకు 2 టర్మ్ల అవకాశం ఇచ్చినారు. మనం శాయశక్తుల వాళ్ళ కోసం కష్టపడ్డాం. వాళ్ళకు కూడా తెలిసి రాని ప్రజలకు కూడా కేసీఆర్ గొప్పతనం ఏందో తెలియాలంటే గుంపు మేస్త్రి పాలన చూస్తేనే కేసీఆర్ గొప్పతనం కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఇవాళ కరెంటు కోతలు, ఉక్కబోతలు, తాగునీటి కొరత ఎక్కడికక్కడ ఊర్లలో తాండవిస్తా ఉంది. రైతు బంధు పడతలేదు, కొత్త పథకాలకు దిక్కే లేదు. కేవలం మాటలతో, PR స్టంట్లతో టైం వెళ్ళదీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం.